షలోమ్, గుడ్ మార్నింగ్. పరమతండ్రి సన్నిధిలో ఆయన వాక్యమును వినాలని ఆశతో ఉన్న బిడ్డలారా, ఆ పరమతండ్రి తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక, తన సన్నిధి యొక్క తేజస్సు మీ మీద ఉదయింపచేయునుగాక. తద్వారా ఆయన శాంతి సమాధానము సమృద్ధిగా మీకును మీ గృహాలకు ఆయన అనుగ్రహించునుగాక. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఒకటి ప్రియులారా, ఎప్పుడు భీతి నీ దగ్గరకు రాదు? నీవు నీతి చేత అలంకరింపబడి, నీతి వస్త్రముల చేత నువ్వు అలంకరింపబడి, ప్రశస్తమైన పరిశుద్ధమైన వస్త్రాలంకరణల చేత నువ్వు అలంకరించుకొని, ఆయన ఆత్మను కలిగి ఉండి, ఆయన ఉపదేశం హృదయంలో చేర్చుకొని, ఆయన ఉపదేశానుసారంగా నువ్వు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు భీతి నీ దగ్గరికి రానే రాదు సుమా. ఏ భయం నీ దగ్గరికి రానే రాదు. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. సింహం ఏ విధంగా ధైర్యంగా ఉంటుంది? ఒక అరణ్యములో ఏ విధంగా రారాజుగా సింహము ధైర్యంగా ఉంటుంది, ఏ విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడని, ఆయన యొక్క నీతి మనకు సమీపముగా ఉందని, ఆయన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడని, ఆయన రెక్కలను నన్ను భద్రపరిచాడని, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంచాడని, ఆయన దూతలను నాకు కాపుదలిస్తున్నాయని, ఏ విధమైన భయము మన సన్నిధికి అనగా మన చింతకు రాదు సుమా. నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు ఏ విధమైన భయము నీ దగ్గర రానాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవాడు, నేను కాపాడుతున్నవాడు, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త అయిన మహా సర్వోన్నతుడైన యెహోవా అయిన, మహాప్రభావం కలిగిన వాడు, మహాశక్తిసంపన్నుడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టను తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు మనల్ని భయపెట్టాలని చూసినా భయపడము సుమా. ఆయన మనకు సమీపంగా ఉన్నాడని, ఆయన ఆత్మ మనలో ఉందని. కాబట్టి ఆయన మనలో ఉంటే, ఆయన మనతో ఉంటే, మన చుట్టుపక్కల ఆయన దూతల కాపుదల ఉన్నాడని మనం అవిశ్వాసంతో మనం ఉంటే మనము దేనికి భయపడము సుమా. కాబట్టి భీతి నీ దగ్గరకు రానే రాదు. కాబట్టి నీ దగ్గరకు రానే రాదు. అది నేను చూసి పారిపోతుంది. ఎందుకంటే నువ్వు సర్వోన్నతుడు కుమారుడిగా నువ్వు పిలువబడినప్పుడు, నువ్వు యాశ్వమస్య కుమారుడిగా కుమార్తెగా ఈ లోకంలో నువ్వు ఎంచబడుతున్నప్పుడు భయం అనేది నీ దగ్గరికి రానే రాదు, భీతి నీ దగ్గర రానే రాదు సుమా. కాబట్టి ఆ విధంగా ధైర్యంగా ఉంచుతాడు ఆ పరమతని నిన్ను. కాబట్టి ఈ లోకంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడని, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉందని, ఆయన రెక్కలలో భద్రపరుస్తున్నాడని, ఆయన యొక్క సన్నిధిలోని కృపచేత మనం ఆవరించబడుతున్నామని ఆ ధైర్యం మన ఉదయాల్లో ఉన్నప్పుడు ఏ విధమైన పరిస్థితి వచ్చినా మనం భయపడము సుమా. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి ధైర్యపరచును గాక, నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, రాష్ట్రవంశానికి స్తోత్రములు. భీతి అది నీ దగ్గరకు రానే రాదని సెలవిచ్చినావు నాయన. కాబట్టి తండ్రి, మేము నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఎంచబడి ఈ లోకంలో మేము జీవిస్తూ వచ్చినప్పుడు భీతి మా దగ్గర రాదు నాయన. అటు విధంగా తండ్రి, మేము ధైర్యంతో ఈ లోకంలో జీవించకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవా కృప, కనికరము, ఆయన సన్నిధిలో నుంచి శాంతి సమాధానము మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.